బ్రేకింగ్ న్యూస్ కోనసీమ జిల్లాలో గోదావరిలో గల్లంతైన 8 మందిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ముమ్మిడివరం మండలం కమినిలంక వద్ద నిన్న 8 మంది యువకులు గల్లంతయ్యారు. శుభకార్యానికి వెళ్లిన 11 మంది యువకులు స్నానం కోసం గోదావరి నదిలో దిగారు. ఒకరిని రక్షించడానికి వెళ్లి మిగిలిన వారంతా కొట్టుకుపోయారు. ప్రమాదం జరిగిన చోట లోతు ఎక్కువగా ఉంది. సహాయక చర్యల విషయంలో ఆర్డీఓని స్థానికులు నిలదీశారు. నిన్న రాత్రి వరకు సహాయక చర్యలు కొనసాగాయి. చీకటి పడటంతో రెస్క్యూ ఆపరేషన్ ఆపేశారు. మళ్లీ ఇవాళ మొదలుపెట్టారు. ఫైర్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యల్లో ఉన్నారు. రైట్గా పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నిన్న గోదావరిలో గల్లంతైన 8 మందిలో ఒకరి మృతదేహం లభ్యమైనట్లుగా సమాచారం అందుతోంది. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రాజు? ముమ్మిడివరం మండలం కమిని లంక వద్ద జరిగినటువంటి ఈ 8 మంది యువకుల గల్లంత తర్వాత అటు కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళనకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క నుంచి అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదని ఆందోళన చేశారు. అయితే జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ రంగంలోకి దిగి అటు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్, పోలీసు స్థానికుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే రాత్రి చీకటి పడినటువంటి సమయంలో మొత్తం మృతదేహాలు గల్లంతైనటువంటి వాళ్ళకి సంబంధించి వాళ్ళని వెతకడం కష్టమైంది. అయితే ఉదయాన్నే అటు మొత్తం అంతా కూడా మొత్తం ఎన్డీఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి బృందాలందరూ కూడా వెతుకుతున్నటువంటి నేపథ్యంలో ఒక మృతదేహం అయితే లభ్యమైనట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. మరొక 7 కోసం ప్రస్తుతం గోదావరిలో అటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్, పోలీసు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ప్రస్తుతం ఎక్కడికక్కడ గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమినిలంక సమీపంలో గోదావరిలో స్నానానికి దిగినటువంటి 11 మంది స్నేహితుల్లో అటు 8 మంది గల్లంత అవడం, మరొక 3 అయితే సురక్షితంగా బయటపడినటువంటి పరిస్థితి ఉంది. 8 మంది కూడా అంటే గోదావరి ఫ్లో ఎక్కువగా లేకపోవడం వల్ల స్నానానికి దిగామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి టైంలోనూ ముందు 2 గోదావరి వాటర్ ఫ్లోకి కొట్టుకుని వెళ్ళిపోతుంటే వాళ్ళని రక్షించడానికి మరొక 3 వెంటనే ఆ నీటిలో లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా కొట్టుకుపోతున్నటువంటి సమయంలో మరొక 2 వెళ్లారు. వాళ్ళు కూడా కొట్టుకుపోతున్నటువంటి సమయంలో మరొక వ్యక్తి వాళ్ళని కాపాడే ప్రయత్నం అయితే చేశారు. ఇలా 8 మంది ఒకరిని కాపాడబోయే ఒకరు లోపలికి వెళ్ళినటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ కూడా గల్లంతైనటువంటి పరిస్థితి ఉంది. అయితే వీళ్ళని వెతకడం కోసం మొత్తం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, పోలీసు, స్థానిక మత్స్యకారులు, స్థానికులంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళని రక్షించలేనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒకరి మృతదేహం మాత్రం ఈ రోజు ఉదయం కనిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. అది కుటుంబ సభ్యులకైతే అందించినటువంటి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూస్తే ఈ సంఘటన అంటే కే గంగవరం మండలం షేర్లంకకు చెందినటువంటి పొలిశెట్టి అభిషేక్ తన ఇంట్లో జరిగినటువంటి ఒక ఫంక్షన్ కి స్నేహితులందరినీ కూడా పిలిచినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరూ స్థానికంగా ఉన్నటువంటి కాకినాడ, రామచంద్రాపురం, మండపేట ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ స్నేహితుల ఇంటికి వచ్చారు. హ్యాపీగా ఫంక్షన్ లో ఎంజాయ్ చేశారు. మధ్యాహ్నం భోజనం చేసి పక్కనే ఉన్నటువంటి గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లి ఈ ప్రమాదానికి అయితే గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అయితే ముఖ్యంగా ప్రమాదానికి గురైనటువంటి వాళ్ళలో ఒకే కుటుంబానికి చెందినటువంటి 2 అన్నదమ్ములు ఉండడం మొత్తం అందరినీ కూడా కలిసివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే అటు క్రాంతి కిరణ్, పాల్రాజ్ అనే 2, అదేవిధంగా మహేష్, రాజేష్ అనే వాళ్ళు, వీళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో వీళ్ళు చనిపోయినటువంటి 8 మంది కుటుంబ సభ్యుల్లో కూడా విషాద ఛాయలు అనుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఘటన జరిగిన తర్వాత సీఎం చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మొత్తం సహాయ చర్యల మీద ఆరా తీసినటువంటి పరిస్థితి ఉంది. ఈ మృతులు చెందినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రకటమైనటువంటి సానుభూతి తెలియజేస్తారు. అదేవిధంగా మంత్రులు కంత దుర్గేష్, వాసంశెట్టి, సుభాష్లు కూడా దీని మీద చర్యలు అర్జెంట్ గా తీసుకుని చనిపోయినటువంటి గల్లంతైనటువంటి వాళ్ళ మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందించాలని ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రేఖ, రాజు, 8 మంది అయితే గల్లంతయ్యారు. ఒకరి మృతదేహాన్ని అయితే సిబ్బంది అయితే బయటకు తీసిన పరిస్థితులు ఉన్నాయి. అంటే గల్లంతైన ప్రదేశం నుంచి ఎంత దూరంలో ఆ మృతదేహం లభించింది? మిగతా వారి ఆచూకీ లభించడానికి అంటే గాలింపులో ఇది ఒక కీలకమైన పాయింట్ అయ్యే అవకాశం ఉందా? అంటే ఒక అంచనాకు వచ్చారా ఏ ప్రదేశంలో ఉంటాయి అని? ఖచ్చితంగా గోదావరి ఫ్లో ఉంటే మాత్రమో ఒక రాత్రి జర్నీ అంతా
జరుగుతూనే ఉంటుంది. కిలోమీటర్ల దూరంలోనే ఈ మృతదేహాలు లభ్యమయ్యే అవకాశం అయితే ఉంటుంది. కానీ చనిపోయిన తర్వాత వీళ్ళు ఖచ్చితంగా నీటిలో మునిగిపోతూ ఉంటారు. వాటర్ ఫ్లో ఉన్నా కూడా గోదావరి పరివాహం కొంత ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు చెట్లకి చిక్కుకుని ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ మృతదేహం కూడా ఆ విధంగానే గుర్తించినటువంటిది అయితే ఉంది. ఎందుకంటే చనిపోయిన వెంటనే నీటి అడుగుకి వెళ్ళిపోయినటువంటి మృతదేహాలు ఒక రోజు గడిచేసరికి దాదాపుగా 12 గంటలు గడిచేసరికి మృతదేహాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటికి తేలుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గోదావరి ఒడ్డున చెట్లకు చిక్కుకున్నటువంటి మృతదేహాన్ని ప్రస్తుతం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి ఈ బృందాలు గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. మిగిలిన మృతదేహాలు కూడా ఇదే విధంగా అంటే ప్రమాదం జరిగిన దానికి దాదాపుగా కిలోమీటర్ పైనే కొట్టుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా దూరం కూడా ఆ కొట్టుకుంటూ వెళ్లే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ముమ్మిడివరం సమీపం నుంచి చాలా ఈజీగా తమ వాటర్ ఫ్లో కనుకుంటే సముద్ర తీరానికి వెళ్లిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రస్తుతం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ కానీ అటు గోదావరిలో జల్లెడు పడుతున్నాయి. సముద్రంలోకి ఒకవేళ మృతదేహాలు ఏమన్నా కొట్టుకుని వెళ్ళుండొచ్చనే ఆలోచనతో అక్కడ కూడా వీళ్ళు గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనా ప్రమాదం జరిగిన తర్వాత అటు 8 మంది మృతదేహాలు గల్లంతైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అటు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా మృతదేహాలకు సంబంధించినటువంటి వాటిని వెతికే ప్రయత్నంలో ఉన్నాయి. అయితే కుటుంబ సభ్యుల్లో మాత్రం తీవ్రమైనటువంటి విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి ఉంది. చేతికందినటువంటి కొడుకులు అందరూ కూడా దాదాపుగా 18 నుంచి 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు స్నేహితులందరూ కూడా కలిసి మరో స్నేహితులు ఇంటికెళ్లి ఈ విధంగా మృత్యువాత పడినటువంటి నేపథ్యంలో అందరి కుటుంబాల్లో కూడా విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి ఉంది. అది వాళ్ళని పిలిచినటువంటి స్నేహితుల అభిషేక కుటుంబం కూడా వాళ్ళు ఫంక్షన్ చేసుకున్నా కూడా వాళ్ళు కూడా విషాదంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.